ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఇక వారం రోజులుగా మోగిన మైకుల మోత టంచనుగా 5 గంటలకు మూకపోయాయి. వాడవాడలా ఇంటింట జోరుగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ఎవరి ఇంటికి వారు చేరుకొని హమ్మయ్య అంటూ సేద తీరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, మొత్తం మీద ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసిందని కూడా చెప్పాలి. గత వారం రోజుల నుంచి కూడా ప్రచారాలు వివిధ పార్టీలు హోరెత్తాయి. దాంతో పాటుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్రచారంతో హోరెత్తిచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధాన పార్టీల మధ్య మాత్రం మాటల యుద్ధాలు మాత్రం తారా స్థాయికి చేరుకున్నాయి. దాంతో పాటుగా పెద్ద ఎత్తున మద్యం కావచ్చు, దాంతో పాటుగా నగదు కూడా పట్టుబడినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ఏదైతే ఎల్లుండి 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపుగా అటు 116 మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, దాంతో పాటుగా 7 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 123 సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ప్రచారం 5 గంటలకు టెన్షన్ గా ముగిసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటి నుంచి అసలు కథ మొదలవుతుందని కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రలోభాలకు ఇప్పటి నుంచి ఎల్లుండి వరకు కూడా పెద్ద ఎత్తున తెరలేసే అవకాశం ఉంటుంది. ప్రలోభాలకు వివిధ పార్టీలు కావచ్చు, ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ ఏదైతే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ మార్గాలు కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రచారం ముగిసినా కూడా ఏదైతే పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేపే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ఈ ఎలక్షన్స్ కి సంబంధించి మనం చూస్తే మాత్రం అన్ని ప్రధాన పార్టీలు, అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, దాంతో పాటుగా బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించినటువంటి సందర్భంగా మనం చూస్తా ఉన్నాము. ఆయా పార్టీల అగ్ర నాయకులు కూడా ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి అటు మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతాలలో భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈసారి మాట్లాడినటువంటి మాటలు కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున దుమారం రేపినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొద్దిసేపటి క్రితం నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కూడా ఆయన ఏదైతే 3 పార్టీలు చేసినటువంటి పనులను బేరేజ్ చేసుకుని ఓటు వేయాలంటూ కూడా ఆయన ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కూడా అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. రోడ్ షోలు నిర్వహించినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 ఏళ్లలో ఉన్నటువంటి ఏదైతే వైఫల్యాలను కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మాత్రం చేశారని కూడా చెప్పొచ్చు. మరోపక్క బీజేపీ పార్టీ కూడా అటు కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఎండగడుతూ గత కొన్నేళ్లుగా వారే ఏదైతే ఎన్నో సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ 2 పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదంటూ కూడా అటు బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆ 2 పార్టీలను కూడా ఆ 2 పార్టీల వైఫల్యాలను కూడా ఎండగడుతూ కూడా ముందుకెళ్లినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రజెంట్ ఇప్పటి నుంచి ఏదైతే పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరలేపే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 2996 వార్డ్స్ కి 123 సంబంధించి ఏదైతే కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీస్ సంబంధించి 2996 వార్డ్స్ ఉన్నాయి. ఈ వార్డ్స్ అన్నిటికీ సంబంధించి దాదాపుగా 6000 పోలింగ్ స్టేషన్స్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి సంబంధించి రేపు మెటీరియల్ ని పోలింగ్ సంబంధించిన సామాగ్రి, ఎన్నికల సామాగ్రి ఏవైతే ఉంటుందో వాటన్నిటిని కూడా పోలింగ్ సిబ్బందికి కూడా అందించే అవకాశం ఉంటుంది. రేపు సాయంత్రం కల్లా కూడా ఆయా పోలింగ్ స్టేషన్స్ కి ఆయా సిబ్బంది చేరుకునే విధంగా కూడా ఏర్పాట్లను చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా ప్రకటన చేయడం జరిగింది. 5 గంటలకు ఏదైతే ప్రచారం ముగిసిన తర్వాత ఎవరు కూడా ప్రచారం చేయకూడదు, ఎవరైనా సరే నిబంధనలను అతిక్రమిస్తే గనక కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా హెచ్చరికలను జారీ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో వెబ్ కాస్టింగ్ కూడా చేయబోతున్నారని కూడా మనం చెప్పాలి. మొత్తం మీద
ప్రశాంతంగా మాత్రం అటు ఎన్నికల ప్రచారం అనేది ముగిసింది. రానున్నటువంటి 48 గంటల పాటు అటు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆయా పార్టీలు కూడా ఓటర్లను మరో విధంగా ప్రసన్నం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నాలు మొదలయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎస్ వంశీకృష్ణ, అయితే 11న మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి ఎన్నికల అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఏమైనా ఆంక్షలు విధించారా? పార్టీలకు సంబంధించి ఎవరికి వారే తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏమైనా ఆంక్షలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మాత్రం కొద్దిసేపటి క్రితమే హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. ముందస్తుగా నిబంధనలను కూడా పాటించాలి. ఎవరు కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకూడదు. ఎక్కడైనా సరే మద్యం గానీ నగదు గానీ ఏమైనా కనిపిస్తే కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎవరైతే రానున్న ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా ఎవరు కూడా గుంపులుగా ఉండకూడదని ఆయా ప్రాంతాలలో 144 సెక్షన్ ని కూడా విధిస్తున్నామంటూ కూడా అటు ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే మొబైల్ ఫోన్స్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కూడా ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రచారం చేయకూడదు అంటూ కూడా వాటికి సంబంధించి కూడా తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అన్ని పార్టీలకు కూడా స్వచ్ఛమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా ఏవైతే ఈ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగేటువంటి ప్రాంతాలకు సంబంధించి ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాల పైన కూడా ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. మొత్తము ఏదైతే 116కు సంబంధించినటువంటి ఏవైతే మున్సిపాలిటీస్ ఉంటాయో దాంతో పాటుగా 7 కార్పొరేషన్స్ కి సంబంధించినటువంటి అన్ని చోట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లను కూడా చేస్తా ఉన్నారు. 11వ తేదీన ఉదయం ఎలక్షన్స్ ప్రారంభమైన తర్వాత సాయంత్రం 5 గంటల వరకు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంతాల అన్ని చోట్ల కూడా 144 సెక్షన్ ని విధిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఓటర్లు కూడా వారికి ప్రభుత్వం గుర్తింపు ఇచ్చినటువంటి 18 కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో ఏదో ఒకటి కూడా తీసుకురావాలని కూడా ముందస్తుగా సూచిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో కంటే ఈసారి కూడా ఓటింగ్ శాతాన్ని పెంచాలనేది కూడా ఎలక్షన్ కమిషన్ ఆ దిశగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రానున్నటువంటి ఏదైతే 11వ తేదీన ఉదయం ఎలక్షన్ ప్రారంభం కాబోతుంది ఏదైతే నేపథ్యంలో అప్పటి వరకు వివిధ పార్టీలు ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఓటర్లను ఆ దిశగా ప్రయత్నాలు చేయొద్దని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తాము. ఎవరైనా సరే అలాంటి ఓటర్ల మాసాలను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ రూపాల ప్రయత్నం చేస్తారో వారు కనుక గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ప్రచారం నిర్వహించినటువంటి అన్ని పార్టీలు కూడా గెలుపు తమదంటూ కూడా వారు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కొన్ని చోట్ల రాష్ట్రంలోని కొన్ని చోట్ల మనకు త్రిముఖ పోరు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. దాంతో పాటుగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య మాత్రం హోరాహోరీ పోటీ మాత్రం కనిపించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద వేచి చూడాలి. వంశీకృష్ణ, మున్సిపల్ ఎలక్షన్స్ 11న జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన రిజల్ట్ అయితే 13న విడుదలయ్యే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఏవైనా ఏర్పాట్లు చేస్తున్నారా ఎన్నికల అధికారులు? ఇప్పటికే పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా 6,000 పోలింగ్ స్టేషన్స్ లలో ఈ ఎలక్షన్స్ ని నిర్వహించబోతా ఉన్నారు. దాంతో పాటుగా ఎక్కడైతే వీరికి సంబంధించినటువంటి ఉన్నాయో దాదాపుగా 3,000కు పైగా కూడా స్ట్రాంగ్ రూమ్స్ ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఓటింగ్ ప్రక్రియ అనేది ముగిసిన తర్వాత నేరుగా స్ట్రాంగ్ రూమ్స్ కి తీసుకెళ్లిన తర్వాత ఏదైతే 13వ తేదీన ఉదయం కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభం కాబోతా ఉంది. ఆ కౌంటింగ్ ఏదైతే బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నట్టు కాబట్టి ఎలక్షన్స్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. రిజల్ట్ కూడా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సంబంధించి ముందస్తుగానే పెద్ద ఎత్తున కూడా పోలింగ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 12,000కు పైగా కూడా పోలింగ్ సిబ్బంది కావచ్చు ఇతర సిబ్బంది కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారనేది కూడా మనం చెప్పాలి. ప్రధానంగా ఒకవేళ 11వ తేదీన ఎక్కడైనా సరే అవాంఛనీయ సంఘటనలు జరిగి పోలింగ్ ఆగిపోతే కనుక 12వ తేదీన ఆ రీపోలింగ్ నిర్వహించడానికి ఆ రోజుని కేటాయించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఎన్నికల కమిషన్ కూడా ఈ ఎలక్షన్స్ కి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారనేది కూడా మనం చెప్పాలి సునీత. రైట్ వంశీ, థ్యాంక్ యూ.